అమృత స్రవంతికి మా స్వాగతం, సుస్వాగతం. ఆత్మీయ సోదరీ సోదరులందరికీ సాదరపూర్వకమైన వందనం. మా ఈ పూనికకు ప్రోత్సాహం ఇచ్చిన సహృదయులకు, స్నేహితులకు మా అభివందనం. ఆధునిక మానవుడు భౌతికంగా ఎంతో అభివృద్ధిని సాధించాడు. బాహ్య ప్రకృతిపై ఆధిపత్యం సాగిస్తూ గ్రహాంతరయానాన్ని సైతం సుసాధ్యం చేశాడు. కానీ అంతఃప్రకృతిపైనే విజయం సాధించలేక చతికిలపడుతున్నాడు. వీరి ఈ దుర్భర పరిస్థితులకు అతడు పరిష్కారం కనుగొనలేడా? స్వార్థ చింతన అతని కన్నుగప్పి కాళ్లకు చేతులకు సంకెళ్ళు వేసిందా? మనస్సుకు మబ్బు కమ్మిందా? షడ్రసోపేతమైన విందులు, వినోదాలకు సుసంపన్నులకు మాత్రమే పరిమితమా? అందుకు వారు మాత్రమే పెట్టి పుట్టారా? మరి వీరి ఆకలి తీరేదెలా? విదిలించిన ఆ ఎంగిలి మెతుకులతో తీరవలసిందేనా? ఏమిటి ఈ పాపం? ఏమిటి ఈ జనసందోహం? వీరి ఆరాటమంతా దేనికోసం? ఇంకా ఏమి సాధించడానికి ఈ ఆతురత? వీరి గమ్యమేమిటి? విశ్రాంతి లేని ఈ బతుకులకు అర్థమేమిటి? నారాయణుడు అవతరించాడు. గీతా ప్రబోధంతో మనిషిని మేల్కొల్పబూనాడు. బుద్ధుడు భూమిపైకి వచ్చాడు. మనిషి దుఃఖానికి కోరికలే కారణమని ప్రవచించాడు. నానక్ ఉద్భవించాడు. నరుడై జీవించే రీతిని ప్రవచించాడు. అలాగే మహమ్మదు ప్రవక్త, యేసుక్రీస్తు, ఇలా ఎందరెందరో ఈ భూమిపై జన్మనెత్తి సంసార సాగరంలో మునిగిపోతున్న మనిషికి చేయూతనిచ్చి దరిచేర్చే ప్రయత్నం చేశారు. అయినా ఫలితం లేదు. పాశ్చాత్య ప్రాబల్యపు సుడిగాలిలో కొట్టుకుపోతున్న మనిషిని మన సనాతన ధర్మం వైపు నడిపించేందుకై మళ్ళీ ఒక అవతార పురుషుని ఆవిర్భావం అవసరమైంది. అలనాటి రాముడు, కృష్ణుడు ఏకత్వం చెందిన పూర్ణావతారంగా శ్రీరామకృష్ణ పరమహంస కలియుగంలో జన్మించాడు. సంసారాగ్నిలో దగ్ధమవుతూ దిక్కుతోచక ఆత్మహత్యే శరణ్యమని భావించాడు ఒక ఆంగ్ల విద్యను అభ్యసించిన అహంకారి. యాదృచ్ఛికంగా శ్రీరామకృష్ణులను దర్శించాడు. 2-3 దర్శనాలతో అతడి అహంకారం తునాతునకలైపోయింది. అంతే, అవకాశం చిక్కితే చాలు ఆ మహనీయుని పంచన పడి ఉంటూ ఆయన నోట వచ్చే అమృత వాక్కులను గ్రంథస్థం చేశాడు. అదే ఈనాడు మత చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచి పరితప్త హృదయాలకు పన్నీటి చల్లుగా భాసిస్తున్న శ్రీరామకృష్ణ కథామృతం. ఈ కథామృత సారాన్ని అమృత స్రవంతిలా ఈ ఛానల్ ద్వారా మీకు అందించే ప్రయత్నం చేపట్టాం. మా ఈ ప్రయత్నం మీకు నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.